ఈ భాష కళామందర్ సెంటర్ మీదుగా వెళ్తుంటాడు. అప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఈ దొడ్డ రాకేష్ గాంధీ, ఫణీంద్ర నాగిశెట్టి, దామిశెట్టి రామకోటేశ్వరరావు ఈ ముగ్గురు కూడా నలుపు రంగు డ్యూక్ బైక్ పైన వచ్చి నన్ను అడ్డుకొని అబ్యూజివ్ వర్డ్స్ని మెన్షన్ చేశారు. ఆ వర్డ్స్ నేను మెన్షన్ చేయట్లేదు ఇక్కడ అని మాట్లాడి అతన్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ ముగ్గురు కూడా ఈ భాష అనే అతన్ని చుట్టుముట్టి, అందులో ఈ దొడ్డ రాకేష్ గాంధీ ఈ భాష ఫోన్ ఇవ్వమని ఇవ్వకపోతుంటే రాకేష్ గాంధీ జోబులో ఉన్నటువంటి కత్తిని తీసి, ఆ కత్తి మడతపెట్టి తీసి, అలాగే ఇతనితో పాటు ఉన్నటువంటి రాకేష్తో ఉన్నటువంటి ఫణీంద్ర, అలాగే దామిశెట్టి కోటేశ్వర వీళ్ళు కూడా చిన్నపాటి కర్రలు పట్టుకొని ఉండి ఈ భాష మీద అతని సెల్ ఫోన్ ఇవ్వమని, ఇవ్వకపోతే అతని గొంతు మీద కత్తి పెట్టి డీప్గా థ్రెటన్ చేసి అతన్ని చంపుతానని ఆ మాదిరిగా మాటలు మాట్లాడి బెదిరించి ఈ భాష జోబులో ఉన్నటువంటి ఐటెల్ బ్లూ కలర్ ఫోన్ చెప్పాడు. దీని ఐఎంఈ నంబర్స్, ఫోన్ నంబర్స్ ఇందులో ఇచ్చాడు. ఇక ఈ ఫోన్ని రాకేష్ గాంధీ తీసుకున్నాడని, ఈ ముగ్గురు కూడా రాకేష్ గాంధీ, ఫణీంద్ర, ఈ కోటేశ్వరు ఈ ముగ్గురు కూడా ఈ భాషని అబ్యూజివ్గా ఇష్టం వచ్చినట్టు బెదిరించి తనని చంపే ప్రయత్నం చేశారని, దాంట్లో భాగంగా అటుగా ఆ పక్క నుంచి వస్తున్నటువంటి పిల్లికోటి, పఠాన్ సమదు, మధుమాల రవి వీళ్ళంతా, ఈ జవాజీ బుచ్చిబాబు వీళ్ళంతా కూడా అక్కడి నుంచి చూసి అక్కడి నుండి వాళ్ళు పరారైనట్టుగా ఈ కథంతా అల్లారు.